హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మార్ట్ హరిణి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం లేదండి, సాయంత్రం స్నాక్స్ కింద నేను బజ్జీలు వేస్తాను కదా. ఈరోజు బజ్జీలు ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి. ముందుగా పిండి కలిపి పెట్టేసుకుంటానండి. దాంట్లో కొంచెం బియ్యం పిండి, శనగపిండి, బియ్యం పిండి తక్కువ వేసుకోవాలి, శనగపిండి ఎక్కువ వేసుకోవాలి. 1 కేజీకి 100 గ్రాములు వేస్తానండి బియ్యం పిండి. 1 టీ స్పూన్ కారము, తగినంత ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేస్తానండి. ఈ 3 మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపేసుకుంటాను. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే పిండి బాగుంటుంది. పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, పిండి పక్కన పెట్టేసిన తర్వాత మిరపకాయలు తీసుకొని ఒకదాన్ని 2 సగాలుగా కట్ చేసుకుంటున్నాను. అంటే మిరపకాయలు చాలా రేటుగా ఉన్నాయండి. ఒకటల్లా వేసానా చాలా లావు వచ్చేస్తాయి. రెండిటికి సరిపోద్ది ఒక మిరపకాయ, అందుకని 2 భాగాలుగా చేసుకుంటాను. దాంట్లో ఉప్పు, కొంచెం వాము, ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకుంటానండి ఆ పొడి. ఇప్పుడు 2గా కట్ చేసుకున్నాం కదా, వాటికి సగానికి కొంచెం కొంచెం వాము పిండి పెట్టేసుకుంటే సరిపోద్ది. ఈ మిరపకాయలకి అన్నిటికీ అలాగే పట్టించి పక్కన పెట్టేసుకున్నామంటే పని తగ్గిపోద్దండి. ఆ తర్వాత పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో ఈ మిరపకాయలు వేసుకొని ఒక్కొక్కటిగా బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వీటెక్కకూడదు. మరి అసలుకి వీట్ లేకుండా నార్మల్గా కానీ ఉంటే బజ్జీ ఈడిపోద్దండి. అందుకని సిమ్లో కాకుండా హైలో కాకుండా మధ్యలో పెట్టుకొని కాల్చుకోవాలి. లేకుంటే హైలో పెట్టామంటే లోపల ఉడకదు, పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది. మరి సిమ్లో పెట్టామంటే బజ్జీ అసలుకి షేపే రాదండి. షేప్ రాకుండా పోతున్నాయి అనుకుంటే సిమ్లో ఉన్నట్టు, అందుకని కొంచెం మంట పెంచుకోండి సరిపోద్ది. ఇలాగా 2-3 వాయిలు వేసేస్తాను, సరిపోతాయి. 2 వాయిలకి 3 వాయిలకి వస్తుంది. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు వేసేస్తున్నాను కదా, ఆ తర్వాత మళ్ళీ అరటికాయ వేస్తాను, తర్వాత ఆలు వేస్తానండి. 3 రకాలుగా వేస్తున్నాను. మిరపకాయ అయితే 20కి 3, ఆలు అయితే 5 రూపాయలు ఒక బజ్జీ. ఈ మధ్య చిన్న మిరపకాయలు వస్తున్నాయండి, అందుకని కొంచెం చిన్న చిన్నగా వస్తాయి బజ్జీలు. పెద్ద మిరపకాయలు కానీ వచ్చాయంటే పొడవుగా బాగా చాలా లావు వస్తాయి. ఇట్లాగ బాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంక 2-3 వాయిలు వస్తాయండి. ఈ వాయిలు అయిపోయేదాకా చేసుకున్నానంటే అయిపోతాయి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయి, లోపల కూడా ఫుల్గా బాగా ఉడికిపోతాయి. మనం కలబెట్టబడలేదు. ఇలా మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే చుట్టుపక్కల కూడా కాలద్దండి, ఒకవైపే కాలకుండా. ఎప్పుడైనా సరే వేసినా కొంచెం కలబెడతా ఉండండి. గంటె తీసుకొని రౌండ్గా తిప్పుతూ ఉండండి, సరిపోద్ది. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. బాగా 2 వైపులు బాగా కాలిపోతాయి. ఈ కలర్ వచ్చిందంటే సరిపోద్ది, మరీ ఎక్కువ కలర్ వచ్చినా మాడిపోయినట్టు అయిపోతాయి. ఇంకోటి తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇదండి ఫస్ట్ నేను బోండా వేసాను, సగం బడ అయిపోయిందండి. ఇప్పుడు తెచ్చిన బజ్జీలు ఇవి. ఇందాక కూడా వేసాను ఒక వాయి, అవి కూడా అయిపోయాయి. వడ దాని నిండా ఉన్నాయి, అవి కూడా అయిపోయాయండి, కొంచెం కొంచెం ఉన్నాయి. ఈరోజు వరకు ఈ 3 రకాలు చేశానండి. చట్నీ వచ్చి పల్లీ చట్నీ చేశాను, పొడి ఉంది, కారం ఉందండి. ఎర్రగారం అంటారు కదా, ఎర్రగారం ఉంది. ఎర్రగారము, పల్లీ చట్నీ, మళ్ళీ పొడి, మళ్ళీ చట్నీ వేయాల్సి వస్తుందండి, అయిపోవచ్చింది. ఇంకొక వాయి చట్నీ కానీ వేసేసానంటే సరిపోద్ది. ఈ పని అయిపోయిన తర్వాత మా ఆయన షాప్లో ఉంటాడు, షాప్ అంతా.
షాప్లో అమ్ముకుంటా ఈయన ఉంటాడు. నేను బజ్జీలు వేసుకుని ఆడ పెట్టేస్తాను. ఆ అబ్బాయి ఉన్నాడు కదండి, ఇంగ్లీష్ అబ్బాయి, ఆ అబ్బాయి అమ్మేస్తుంటాడు. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.